యోనా గ్రంథము 3వ అధ్యాయము. యోనా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం నుండి. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. 4వ వచనం చదువుదాం. అందరూ కలిసి చదవండి. 4వ వచనం. యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా 5వ వచనం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. నినివే పట్టణంలో జరిగిన ఒక అద్భుతమైన కార్యాన్ని ఈ వాక్య భాగంలో మనం చదువుతున్నాం. నినివే పట్టణము గొప్ప పట్టణం అంట. నినివే పట్టణంలో కొన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు. నినివే పట్టణాన్ని పరిపాలించే రాజు ఉన్నాడు. నినివే పట్టణంలో అన్ని పట్టణములలో వలెనే ధనికులు ఘనులు ఉన్నారు, లేకపోతే దీన స్థితిలో బీద స్థితిలో కడుదీన స్థితిలో ఉన్నవారు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఒకానొక సమయం వచ్చినప్పుడు దేవుడు తన సేవకుడు అయిన యోనాతో చెప్పాడు. ఏమనంటే, యోనా, నువ్వు వెళ్ళి నినివే పట్టణంలో ఒక ప్రకటన చేయాలి. యు హ్యావ్ టు గో అండ్ ప్రీచ్. ఈ రోజుల్లో కూడా దేవుడు చాలా మంది సేవకులను ఉంచాడండి. సేవకులను ఎందుకు ఉంచాడు, సేవకులను ఎందుకు నియమించాడంటే మనలను ఆత్మీయంగా మేల్కొల్పడానికి దేవుడు సేవకులను ఉంచాడు. దేవుడు ఆనాడు యోనాతో చెప్పాడు, యోనా, యూ హ్యావ్ టు గో అండ్ గివ్ అ వేకప్ కాల్ టు ద పీపుల్ ఆఫ్ నినవా. నినివేలో ఉన్న ప్రజలకు ఒక మేల్కొల్పు మాట చెప్పాలి, ఒక అలారం బెల్ మోగించాలి అని చెప్పాడు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా దేవుని మాటలలో ఆశీర్వాదపు మాటలు ఉంటాయి. గాడ్ స్పీక్స్ వర్డ్స్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆశీర్వచనాలు దేవుడు తన ప్రజల మీద పలుకుతాడు. కొన్నిసార్లు అధైర్యంతో బాధతో కృంగుదలతో వచ్చినప్పుడు ఆదరణకరమైన మాటలు దేవుడు తన సన్నిధిలో నుండి విడుదల చేస్తాడు. ఇంకా కొన్నిసార్లు మనం దుఃఖకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మన కన్నీటిని తుడిచినట్లుగా చాలా స్పష్టంగా వి గెట్ దట్ కంఫర్ట్, ఆదరణ దేవుని సన్నిధిలో పొందుకుంటాం. కానీ కొన్నిసార్లు దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు ఒక అలారం బెల్ మోగించినట్లుగా, ఒక వార్నింగ్ బెల్ మోగించినట్లుగా కొన్ని మాటలు చాలా స్పష్టంగా తన సేవకులను నిలబెట్టి ప్రకటిస్తాడు. ఒకసారట ఒక తల్లి తన బిడ్డలను పెట్టుకొని ఇంట్లో రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకొని వారందరూ పడుకున్నారంట. పడుకున్న తర్వాత ఆమె అఫ్కోర్స్ మనందరిలాగానే, దేవా ఈ రాత్రంతా మమ్మల్ని కాపాడు, భద్రపరచు, నీ దూతల కాపుదల మా ఇంటికి ఉంచు, నా బిడ్డలకు ఉంచు, నా భర్త దూర ప్రాంతంలో ఉన్నాడు, అతనితో కూడా నీ సన్నిధి తోడుగా ఉంచని చక్కగా ప్రార్థన చేసుకొని పడుకుంది. ప్రార్థన చేసుకొని పడుకున్న తర్వాత కాసేపటికి ఆమెకు దేవుడు ఒక మేల్కొల్పు మాట పలుకుతున్నట్లుగా ఆమెకు వినపడిందంట. నిద్రలోనే ఉంది కానీ ఆమెను ఎవరో వచ్చి మేల్కొల్పుతున్నాడు. షీ హర్డ్ దట్ సమ్వన్ వాజ్ వేకింగ్ హర్ అప్. చూడండి, నిద్రలో కొన్నిసార్లు మనల్ని ఎవరైనా లేపితే మనకు కోపం వస్తుంది కదండి. ఎవరికైనా అనుభవం వచ్చిందా? నిద్రలో ఎవరైనా లేపారనుకోండి, ఇంకా నేనే దొరికానా, ఇప్పుడు ఇంత డిస్టర్బెన్స్ అవసరమా, ఇప్పుడే ప్రశాంతంగా పడుకుంటే లేపాలా అని చాలాసార్లు కొంతమందికి విసుగుదల వస్తుంది, కోపం వస్తుంది. ఈ స్త్రీకి ఎవరో లేపుతున్నట్లు అనిపిస్తుంది కానీ షీ కుడ్ నాట్ రికగ్నైజ్ ద వాయిస్. ఎవరి స్వరమో ఆమె గుర్తుపట్టలేకపోతుంది. నువ్వు లే నీవు లే అని ఒక మాట వినపడుతూ ఉంటే సరే అని లేచి కూర్చుంది. ఈమె చక్కని రక్షణ పొందిన ప్రార్థన పరురాలైన తల్లి లేచి కూర్చోగానే దేవుడు ఇంకొక ప్రేరేపణ ఇస్తున్నాడు. గో టు ద కిచెన్. మీ ఇంట్లో కిచెన్ రూమ్లోకి ఒకసారి వెళ్ళు అని. దేవుడు ఏం చెప్పాడో అది చేసిందండి ఆ తల్లి. అర్ధరాత్రి సమయంలో లేచింది, కిచెన్ రూమ్లోకి వెళ్ళింది. కిచెన్ రూమ్లోకి వెళ్ళగానే ఆమెకు అర్థమైంది, ఆ కిచెన్లో ఉన్న సిలిండర్లో నుండి చిన్నగా గ్యాస్ సిలిండర్లో నుండి ఆ లీకేజ్ ప్రారంభమైందని ఆమెకు అర్థమైంది. వెంటనే ఆమె సిలిండర్ కట్టేసింది. ఇంట్లో ఉన్న కిటికీలు తలుపులు కూడా కాసేపు తెరిచి అవంతా బయటకు వెళ్ళిపోయిన తర్వాత తలుపులన్నీ వేసి వెంటనే మోకాళ్ళు వేసి దేవుని స్తుతించి ఆరాధించింది. ప్రభువా, ఒక పెద్ద యాక్సిడెంట్ ఈ రాత్రికాల సమయంలో మా ఇంట్లో జరిగి ఉండాల్సింది. ఆ గ్యాస్ అంతా లీక్ అయిపోయింది. ఉదయకాల సమయంలో ఒకవేళ నేను నిద్రలో వెళ్ళి స్టవ్ వెలిగించుంటే, ఒకవేళ ఈ కరెంట్ ఒకవేళ ఏదైనా అంటుకొని ఉండుంటే ఇల్లంతా నాశనం అయిపోయేది, నేను నా బిడ్డలు సజీవ దహనం అయిపోయేవారం. బట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దట్ వేకప్ కాల్. నన్ను మేల్కొల్పడానికి నువ్వు నన్ను లేపావయ్యా, నువ్వు నాతో మాట్లాడావయ్యా. అర్ధరాత్రి సమయంలో కూడా నన్ను లేపావు ప్రభా, నీకు స్తోత్రాలని ఆ తల్లి అర్ధరాత్రి సమయంలో దేవుని స్తుతించి తిరిగి పండుకుందంటే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్నిసార్లు దేవుడు అలారం బెల్ మోగిస్తాడండి.
అండి. అలారం ఎవరి కొరకు అంటే మన కొరకే. అలారంకి ఎవరు రెస్పాండ్ అవ్వాలి? దేవుడు మేల్కొల్పినప్పుడు, దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు, దేవుడు కొన్నిసార్లు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. నువ్వు సరైన రూట్లో లేవు, నీ రూట్ మార్చుకో. నువ్వు సరైన మార్గంలో లేవు, నీ మార్గాన్ని మార్చుకో. నువ్వు సరైన స్నేహాల్లో లేవు, స్నేహాలు మానుకో. నీ అలవాట్లు బాగాలేదు, అలవాట్లు మానుకో. నీ ఆలోచనలు తప్పిపోతున్నాయి, నువ్వు సరి చేసుకో. దేవుడు కొన్నిసార్లు హెచ్చరిస్తూ ఉంటే మనం అనుకుంటాం, పోన్లే ఎవరికో చెప్తున్నాడులే దేవుడు, ఇప్పుడే స్పందించాలా, తర్వాత స్పందిద్దాంలే. ఐ వోంట్ టేక్ గాడ్స్ వర్డ్ సీరియస్లీ. కొంతమంది అనుకుంటారు దేవుని మాట అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరము లేదండి. దేవుడు కరుణా సంపన్నుడు, కృప కలిగిన వాడు. ఇంతకాలం నుంచి తప్పు చేస్తున్నాను, నన్ను ఎప్పుడు దేవుడు శిక్షించలేదే, అలాగే కంటిన్యూ అవుదాంలే, దేవుడు కూడా అలానే కంటిన్యూ అయిపోతాడని కొంతమంది దేవుని యొక్క వేకప్ కాల్కు స్పందించని వారు ఉంటారు. నినివే పట్టణ ప్రజలు, దేవుని సేవకుడైన యోనా వెళ్ళి ఈ ప్రాంతం మీదకి దేవుని కోపం రాబోతుంది, దేవుడు మిమ్మల్ని శిక్షించబోతున్నాడు అని చెప్పగానే దే బిలీవ్ దోస్ వర్డ్స్ అంట. చూడండి, వారు దేవుని యందు విశ్వాసం ఉంచి, 5వ వచనంలో ఆ మాట చూస్తాం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసము ఉంచి, ముందు నమ్మారండి. యోనా నువ్వెవరవో మాకు తెలియదయ్యా, నీ మొహం మాకు తెలియదయ్యా, నీ అడ్రస్ మాకు తెలియదయ్యా, అసలు నిన్ను దేవుడు పంపించాడో లేదో మాకేం తెలుసు, అయినా నువ్వు చెప్పిన మాటలు వినాల్సినంత అవసరం మాకేముంది? ఏదైనా గుడ్ న్యూస్ పట్టుకొస్తే వింటాం, కానీ బ్యాడ్ న్యూస్ పట్టుకొస్తే మేము వినాల్సిన అవసరం ఏంటి అని ప్రజలు ఒకవేళ ఒక డెఫ్ ఇయర్ అంటే వినకుండా ఆ మాటను నిర్లక్ష్య పెట్టుంటే, పెడచెవిన పెట్టుంటే నినివే పట్టణం అంతా నాశనం అయిపోయేది. కానీ థ్యాంక్ గాడ్ ఆ పట్టణ ప్రజలు రెస్పాండ్ అయ్యారు. దేవుని మాటలకి రెస్పాండ్ అవ్వాలండి. హల్లెలూయా. బ్రతికిన మనిషికి చచ్చిన శవానికి ఒక తేడా ఉంటుంది. ఏంటదంటే, బ్రతికిన మనిషి రెస్పాండ్ అవుతారు కదండి, మాట్లాడుతుంటే స్పందిస్తాం, ఒక ఇంజెక్షన్ వేస్తుంటే కదులుతాం. అదే చనిపోయిన శవం అయితే రెస్పాన్స్ ఏమీ ఉండదు. వారికి ఆక్సిజన్ పెడుతున్న ఊపిరి తీసుకోవడం, ఊపిరి వదలడం అనేది ఉండదు. డాక్టర్ ఏ ఇంజెక్షన్ చేస్తున్నా, ఏ ట్రీట్మెంట్ చేస్తున్నా స్పందన ఉండదు. ఫైనలీ డాక్టర్స్ వచ్చి చెప్తారు, బాడీ రెస్పాండ్ అవ్వట్లేదండి, కళ్ళు కదలట్లేదండి, మాట్లాడట్లేదండి, వీఆర్ వెరీ సారీ, ప్రాణము లేదు. విశ్వాస జీవితంలో కూడా చాలాసార్లు నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడవే అని ప్రకటన గ్రంథంలో లవోదికీయ సంఘాన్ని గురించి దేవుడు చెప్తాడు. నువ్వు బ్రతికున్నావని పేరుంది, కానీ నువ్వు చనిపోయావు. చాలాసార్లు బ్రతికున్నట్లే ఉంటాం, కానీ స్పందన ఉండదు. స్పందన ఉండదంటే మన చుట్టూ ఉన్న వాతావరణానికి, మనుషులకు, పరిస్థితులకు కాదు, దేవుని విషయంలో వీ హ్యావ్ టు బీ వెరీ రెస్పాన్సివ్. వీ హ్యావ్ టు రెస్పాండ్ టు గాడ్స్ వర్డ్. దేవుని వాక్యానికి స్పందించాలి. ఈ 2 దినాల ఉపవాస కూడికలు, ఈ ప్రార్థన కూడికలు దైవ సేవకుని ద్వారా ఎందుకు ఏర్పాటు చేయబడ్డాయి అంటే, మనం దేవుని మాటను విని ఆ మాటలకు మనం రెస్పాండ్ అవ్వాలి, మనం స్పందించాలి. దేవుని మాటకు మనం స్పందించే విధానాన్ని బట్టి మన ఆశీర్వాదము ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. నినివే పట్టణ ప్రజలు దేవుని మాట యందు విశ్వాసముంచి వెంటనే యాక్షన్ తీసుకున్నారండి. వెంటనే యాక్షన్ తీసుకున్నారు. ఇంటిలో సడన్గా ఫైర్ అంటుకుంది, 1 గంట తర్వాత యాక్షన్ తీసుకుంటే మంచిదా, వెంటనే యాక్షన్ తీసుకోవాలా? ఇమ్మీడియట్ యాక్షన్ ఇస్ గుడ్ కదండి. వెంటనే స్పందిస్తే మంచిది. నష్టాన్ని తగ్గించుకుంటాం, ప్రమాదాన్ని తగ్గించుకుంటాం, ప్రాణాలతో బయటపడతాము. తర్వాత చూసుకుందాంలే అనుకుంటే నష్టము ఎక్కువైపోద్ది. అక్కడ నినివే పట్టణ ప్రజలు దేవుని మాట యందు విశ్వాసం ఉంచారంట, యోనా చెప్పిన మాట నమ్మారంట. వెంటనే అనుకున్నారు, వీ మస్ట్ డూ సంథింగ్ అబౌట్ దిస్. రాబోయే కీడు నుండి ఎలా అయినా తప్పించుకోవాలి అని వాళ్ళు వెంటనే ఉపవాస దినము చాటించుకున్నారు. మన జీవితంలో ఉపవాస ప్రార్థన ఎందుకు అవసరము? చాలామంది ఉపవాసం ఉంటారు, ఎప్పుడో తెలుసా? చేతులు కాలేక అప్పుడు ఉంటారు ఉపవాసం. నష్టం అంతా పొందాక, కష్టమంతా వచ్చాక, ఇబ్బందులన్నీ పడిన తర్వాత, ఇక జీవితంలో కోలుకోలేనంత స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఉంటారండి ఉపవాస ప్రార్థన. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను ముందే హెచ్చరించానుగా, నువ్వు ముందే మేల్కొని ఉంటే ఎంత బాగుండేది, నీకు ముందే వార్నింగ్ ఇచ్చాను కదా, నువ్వెందుకు స్పందించలేకపోయావు, నిన్ను మేల్కొల్పాను కదా, నువ్వెందుకు జాగ్రత్తలు తీసుకోలేకపోయావు? దేవుడు నష్టపోయిన తర్వాత మనకి సహాయం చేసేవాడు కాదండి, నష్టం రాకముందే మనల్ని వార్న్ చేస్తాడు. ఎందుకంటే ఆయన మనల్ని అంత ప్రేమిస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా. చూడండి, టైటానిక్ ఓడ మునిగిపోయినప్పుడు ఏ ఓడనైనా మనం తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ బోట్స్ అనేవి కొన్ని ఉంటాయి. లైఫ్ బోట్స్ అంటే ప్రమాదం వచ్చినప్పుడు చిన్న చిన్న ఓడలు కొన్ని, ఆ మెయిన్ బోట్లో లైఫ్ బోట్స్ కొన్ని ఉంటాయి.
యూజువల్గా విమెన్కి, ఓల్డర్ పీపుల్కి అంటే పెద్ద వయసులో ఉన్న వారికి, స్త్రీలకు, చిన్న పిల్లలు ఎవరైనా ఆ ఓడలో ప్రయాణం చేస్తుంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఈ లైఫ్ బోట్స్ అనేవి రెస్క్యూ బోట్స్ అనమాట. అంటే ప్రమాదం జరిగినప్పుడు వారున్న పెద్ద ఓడ మునిగిపోతుంది అన్నప్పుడు ఈ చిన్న పడవలలో ఆ ఓడలో ఉన్న స్త్రీలను, తర్వాత వృద్ధులను, చిన్న పిల్లలను ఆ ఓడల్లోకి ఎక్కించి, ఆ చిన్న చిన్న పడవల్లోకి ఎక్కించి వాళ్ళని షోర్కి పంపించేస్తూ ఉంటారు. ఆ తర్వాత పురుషులు బలమైన వారు ఏదో ఒక విధంగా తమను తాము కాపాడుకునే ప్రయత్నం చేస్తారు అని. దేవుడు ప్రమాదమైన తర్వాత రెస్క్యూ బోట్ కాదండి ఇచ్చేది, ప్రమాదం జరగక ముందే హెచ్చరిస్తాడు, నా బిడ్డ నీకు ముందుగా ప్రమాదము ఉంది, దేర్ ఇస్ డేంజర్ వెయిటింగ్. రాబోయే ఉపద్రవము, లేకపోతే లోకం మీదకి రాబోతున్న శిక్షల గురించి, లేకపోతే గతంలో భవిష్యత్తులో జరగబోతున్న విషయాలను గురించి దేవుడు ముందుగానే ప్రకటన గ్రంథం ఎందుకు రాయించారు చెప్పండి? వాయ్? ప్రకటన గ్రంథాన్ని గురించి ముందే ఎందుకు రాయించాడంటే దేవునికి మనమంటే ఎంత ప్రేమో అక్కడే మనం అర్థం చేసుకోవచ్చు. జరగబోయే విషయాలు ముందే చెప్తే, నాకు దూరంగా బ్రతికే వారి స్థితి ఎలా ఉంటుందో ముందే చెప్తే, నా ప్రజలు తమ హృదయాన్ని మార్చుకొని పశ్చాత్తాపపడి నా వైపు తిరిగి రక్షణ పొంది నాతో పాటు పరలోక రాజ్యంలో ఉంటారు అని దేవుడు ఆశించి ప్రకటన గ్రంథాన్ని ప్రత్యక్షత గ్రంథంగా జరగబోయే విషయాలను దేవుడు ముందుగానే మన కొరకు వ్రాయించారు. ఆనాడు నినెవే ప్రజలకు ఎలా అయితే ముందుగానే దేవుడు యోనాను పంపించి చెప్పించారో, ఈనాడు ఉన్న మన కొరకు కూడా దేవుడు భవిష్యత్తులో జరగబోయే విషయాలు, ఎండ్ టైమ్స్లో జరగబోయే విషయాలు, యుగాంతపు సంగతులు దేవుడు మనకు ప్రత్యక్షపరిచారు. ప్రకటన గ్రంథ ధ్యానాలు ఆల్రెడీ దైవజనులు జాన్ వెస్లీ గారు దాదాపు ఒక 30 రోజులు 30 క్లాసెస్లో చెప్పారు. మీరు చూసే ఉంటారు, మీరు పాల్పొందారు అని నేను అనుకుంటున్నాను. దేవుని ప్రజ లేకపోతే దేవుని సేవకుడుగా ఉన్న యోనా ఎప్పుడైతే నినివే పట్టణానికి వెళ్ళాడో, వారు ఏం చేశారంటే చూడండి 5వ వచనంలో, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట కట్టుకొనిరి. వై సాక్ క్లాత్? గోనె పట్ట ఎందుకు కట్టుకున్నారంటే, గోనె పట్ట తమ్మును తాము తగ్గించుకోవడానికి సూచనగా ఉంది. దేవుని దగ్గర క్షమాపణ కోరుకోవడానికి వచ్చే ఎవరైనా సరే, దే హ్యావ్ టు కమ్ విత్ అ హంబుల్ హార్ట్. దేవునికి ఇష్టమైన వారు ఎవరంటే దీనులండి. దేవునికి ఇష్టంగా మనం ఉండాలని ఆశపడితే మనలో ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే దీనత్వం. డు యు నో దట్ యూ కెన్ అట్రాక్ట్ గాడ్ విత్ యువర్ హ్యూమిలిటీ? నీకున్న అందంతో నువ్వు దేవుని ఆకర్షించుకోలేవు, నీకున్న ధనంతో నువ్వు దేవుని ఆకర్షించుకోలేవు, నీకున్న గోల్డ్ మెడల్స్తో, అవార్డ్స్తో, రివార్డ్స్తో నువ్వు దేవుని ఆకర్షించలేవు, కానీ నీకున్న దీనత్వంతో దేవుని ఆకర్షించగలవు. నీకు అది తెలుసా? దీనత్వమును కలిగి ఉండడానికి ప్రతి ఒక్కరూ ప్రయాసపడాలండి. ఇట్స్ నాట్ ఈజీ, తెలుసా? తగ్గించుకోవడం చాలా కష్టం అండి, అవునా కాదా? హెచ్చించుకోవడం చాలా ఈజీ, గొప్పగా ఫీల్ అయిపోవడం చాలా ఈజీ, అందరినీ మనకంటే తక్కువైన వారుగా చూడడం చాలా ఈజీ, కానీ తగ్గించుకోవడం చాలా కష్టం. కానీ అందుకే వాక్యంలో ఉంటుంది, నీకంటే ఎదుటి వారిని నువ్వు ఘనంగా ఎంచాలంట. లవింగ్ వన్ అనదర్, బేరింగ్ విత్ వన్ అనదర్, ట్రీటింగ్ ఈచ్ అదర్ విత్ రెస్పెక్ట్. నీలో తగ్గింపు స్వభావం ఉంటే ఎవరినైనా సరే నువ్వు ప్రేమించగలవు. హల్లెలూయా. నీలో తగ్గింపు స్వభావం ఉంటే నువ్వు ఎవరినైనా సరే నువ్వు క్షమించగలవు. ఆత్మీయ జీవితంలో చాలా స్పిరిచువల్ క్వాలిటీస్ హ్యూమిలిటీతో లింకప్ అయి ఉన్నాయండి. తగ్గింపుతో చాలా ఆత్మీయ లక్షణాలు లింకప్ అయ్యి ఉన్నాయి. యేసయ్య అన్నాడు, నేను దీన మనసు గలవాడను, నేను సాత్వికుడను, మీరు నా వద్ద నేర్చుకోండి. లెర్న్ ఫ్రమ్ మీ, నా వద్ద మీరు నేర్చుకోండి. తగ్గింపు అంటే ఏంటో తెలుసా? ఎవరైనా మన గురించి నీచంగా మాట్లాడినా కూడా జస్ట్ బీయింగ్ క్వైట్, మౌనంగా ఉండి పర్వాలేదులే మాట్లాడుకొని, నా ప్రభువునే ఎన్నో మాటలు అన్నారుగా, నన్ను మాటలంటే ఇదేమన్నా ఐమ్ ఐ ఫేసింగ్ సంథింగ్ బిగ్? దేవుడు మన కొరకు ఎదుర్కొన్న అవమానాల కంటే మనం ఎదుర్కొనే అవమానాలు చాలా చాలా చిన్నవి. దేవుడు మన కొరకు పడిన మాటల కంటే మనం పడే మాటలు చాలా చిన్నవి. దేవుడు మన కొరకు పడిన శ్రమల కంటే మనం పడే శ్రమలు చాలా చిన్నవి. మొన్న ఆదివారము పార్వతమ్మ గారు అని ఒక ఆంటీ వచ్చి వారి సాక్ష్యాన్ని చెప్పారు. వారి తల్లి గారు గంగరాజమ్మ గారు, ఆమె ఆర్య వైశ్యస్ కుటుంబంలో నుండి వారు రక్షణ పొందారు. తన భర్త గారి ఇంటిలో నుండి ఆమెను బయటకు వెళ్ళనిచ్చేవారు కాదంటండి. వెళ్ళి సువార్త చెప్పాలంటే హీ వుడ్ నెవర్ అలౌ హర్. నువ్వు వెళ్ళి ఆ తక్కువ కులం దేవుడి గురించి చెప్తున్నావు,
అందరూ నన్ను వేరేలా చూస్తున్నారు, నువ్వు అసలు ఏంటి, నువ్వేమైనా మత ప్రచారకుల్లా లాగా ఫీల్ అవుతున్నావా, వై ఆర్ యూ డూయింగ్ దిస్. తన భర్త గారు తనను ఆపుతూ ఉంటే ఈమెకి పళ్ళన్నీ బాగానే ఉండేవంట, కానీ భర్తకు చెప్పేదంట పన్ను నొప్పి వస్తుందండి, పన్ను తీయించుకొని రావాలని చెప్పేదంట. భర్త చెకప్ చేయడు కదా, నోరు తెరిచి చూపించి ఎక్కడ ఉంది పన్ను, పాడైపోయిన పన్ను ఏదని అడగడు కదా. భర్త నమ్మేవాడు. సరే ఇంట్లోంచి బయటకు వెళ్ళి చాలా మంది ఇళ్లకు వెళ్ళి సువార్త చెప్పి వస్తా ఒక పన్ను బిగించుకొని వచ్చేదంటండి. హెల్దీ టూత్, అది మంచిగా ఉన్న పన్ను. డాక్టర్స్ అంటారు పళ్ళన్నీ తీసేస్తే మన ఫేస్ షేప్ అవుట్ అయిపోతుంది తెలుసా అండి. డెంటిస్ట్కి బాగా తెలుసు ఇది, డెంటల్ డాక్టర్స్ని అడిగితే చెప్తారు. ఉన్న పన్నును ఎలాగో కలా ఉంచుకోండి అయ్యా బాబు, ఎందుకంటే అది తీసేస్తే మొహం అంతా షేప్ మారిపోద్ది, అసలు తీసుకోవద్దు అంటారు. చాలాసార్లు మన అందం కోల్పోవడానికి మనం ఇష్టపడం కదండి. చాలాసార్లు చిన్న చిన్న త్యాగాలు చేయడానికి కూడా, అమ్మో నా అందం, నా ముఖం, నా బలం, నా ఆరోగ్యం అస్సలు కోల్పోను. కొంతమంది అనుకుంటారు ఉపవాసం చేస్తే ఆరోగ్యం పోతుందని. డాక్టర్స్ ఏం చెప్తున్నారు తెలుసా అండి, వారంలో ఒక రోజు ఉపవాసం చేస్తే ఇట్ ఈస్ ద బెస్ట్ వే టు డీటాక్సికేట్ యువర్ బాడీ అంట. మన బాడీలో విషపూరితమైన పదార్థాలు ఉంటాయంట, టాక్సిన్స్ అంటారు వాటిని. డీటాక్స్ అంటే ఏంటంటే ఆ విషపూరితమైన పదార్థాలు బయటకు వెళ్ళిపోవడం. ద బెస్ట్ వే టు డీటాక్సికేట్ ద బాడీలో ఉన్న విష పదార్థాలు ఆహారం ద్వారా లేకపోతే ఇంకా వేరే సోర్సెస్ ద్వారా ఏవి లోపలికి వెళ్తున్నాయో వాటిని బయటకి ఫ్లష్ అవుట్ చేయాలంటే ఫాస్టింగ్ ఉండాలంట. చాలామంది జ్యూసెస్ తాగితే శరీరంలో ఉన్న వ్యర్థాలన్నీ బయటకు వచ్చేస్తాయి, లేకపోతే ఆరోగ్యం బాగుంటుందని ఇంకేవేవో చేస్తూ ఉంటారు. కానీ డాక్టర్స్ అంటారు జస్ట్ బీ ఆన్ ఎంప్టీ స్టమక్, అంతే, ఏం తీసుకోవద్దు, అదే ద బెస్ట్ వే టు డీటాక్సికేట్. నేను అనుకుంటున్నాను ఉపవాసం ఉంటే కడుపుకి బాడీకి డీటాక్సిఫికేషన్ ఏమో, కానీ నువ్వు ఉపవాసం ఉంటే నీ ఆత్మకు కూడా డీటాక్సిఫికేషన్. హల్లెలూయా. నీ లోపల కొన్ని పాపాలు, కొన్ని విష పదార్థాలు నీకు మంచివి కానివి చాలా ఉంటాయి. ఉపవాస ప్రార్థనలో కడుపు కాలుతూ ఉంటే నువ్వు దేవుడి మీద ఫోకస్ పెట్టుకొని నిన్ను నీవు వంచుకుంటావండి. హల్లెలూయా. కొన్నిసార్లు ఈ బాడీ అంటుంది నేను వంగనంటది. ఐ డోంట్ వాంట్ టు హంబల్ మై సెల్ఫ్. నేను తగ్గించుకోను. నేను ఏంటి అసలు, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేను ఏం చదివాను, నాకు ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నాకు ఎంత బంగారం ఉంది, నేను ఎంత సంపాదించాను, నాకు ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కొన్నిసార్లు ఈ శరీరం చాలా తన్ను తాను హెచ్చించుకుంటూ ఉంటుంది. ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు దట్ ఈస్ ద టైమ్ వెన్ వీ కెన్ బెండ్. మోకాళ్ళే కాదు వంగడం, హృదయం కూడా వంగుతుందండి దేవుని సన్నిధిలో. హల్లెలూయా. నినివే పట్టణ ప్రజలకి యోనా ఉపవాసం ఉండమని చెప్పలేదండి. బట్ దే సెడ్, వాళ్ళకు వాళ్ళు చెప్పుకున్నారు ఏమని తెలుసా, దేవునికి విరోధంగా మేము చేసిన పాపానికి మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము. దట్ వాజ్ అ సెల్ఫ్ రియలైజేషన్, దట్ వాజ్ అ రిపెంటెన్స్ దట్ కేమ్ ఫ్రమ్ విదిన్. లోపల నుండి వచ్చిన పశ్చాత్తాపం గొప్పదది. చాలాసార్లు పోలీసులకు దొంగలు దొరికితే వాళ్ళు ఏదైనా తప్పు పని చేసిన తర్వాత ఒరే సారీ చెప్పరా అంటే వాడు ఇష్టం లేకపోయినా సారీ చెప్తాడు కష్టంగా, ఎందుకంటే పోలీసుల కోసం, పోలీసుల లాఠీకి భయపడి. కానీ నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటో తెలుసా అండి, ఎవరో బలవంతం మీద దేవా నన్ను క్షమించు అని అడిగేది కాదు. పైన నోటితో ఏదో ఊరికే దేవా నన్ను క్షమించు నేను ఇలా చేశానని అడగడం కాదు. అ డీప్ రిపెంటెన్స్, హృదయ లోతుల్లో నుంచి, అంతరంగంలో నుండి వచ్చే ఒక తీవ్రమైన లోతైన పశ్చాత్తాపము. ఇంకొక మాట చెప్పమంటారా, దేవునికి దగ్గరగా ఉంటే చిన్న పాపం కూడా పెద్దగా కనబడుతుందండి మనకి. ఈవెన్ ద స్మాలెస్ట్ సిన్ అండ్ మిస్టేక్ దట్ యు హ్యావ్ కమిటెడ్, నీకు అది భూతద్దంలో పెట్టినట్టు కనబడి నువ్వు ఎక్కువ పశ్చాత్తాపడతావు. ప్రభువా నీకు ఇంత దగ్గరగా ఉండి నేను ఎలా తప్పిపోయానయ్యా, నీకు ఇంత దగ్గరగా ఉండి ఈ మాట నేను ఎలా మాట్లాడాను, నేను నీకు ఇంత దగ్గరగా ఉండి ఇంత కఠినంగా నేను ఎలా ప్రవర్తించాను, నన్ను క్షమించని పశ్చాత్తాపడతావు. కానీ దేవునికి దూరంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే పెద్ద పెద్ద తప్పులు కూడా చిన్న చిన్న తప్పుల్లా కనబడతాయండి. పెద్ద పెద్ద పొరపాట్లు చేసి కూడా సమర్థించుకుంటాం. అలాగే చేయాలండి, అలా చేయకపోతే ఎలా కుదురుతుందండి, అలా మాట్లాడాలండి, వాళ్ళకి అదే తగినదండి, నేను అలాగే చేయాలండి అని చాలాసార్లు ప్రపంచ పోకడతో వెళ్ళిపోతూ నిన్ను నీవు జస్టిఫై చేసుకోవాలని సమర్థించుకోవాలని ప్రయత్నం చేస్తావు, కానీ పశ్చాత్తాపంతో స్పందించవు దేవునికి దూరంగా ఉన్నప్పుడు. ఈ 2 రోజులు ఉపవాస ప్రార్థనలు ఎందుకో తెలుసా, దేవునికి దగ్గరగా వచ్చి ఆయన వెలుగులో మన చిన్న చిన్న బలహీనతలను కూడా పరీక్షించుకొని విడిచిపెట్టడానికి. హల్లెలూయా. నినివే పట్టణ ప్రజలు ఉపవాస దినము చాటించి గోనె పట్ట
కట్టుకొని. నినివే రాజు కూడా తగ్గించుకున్నాడంటండి. చూడండి 6వ వచనం. ఆ సంగతి నినివే రాజునకు వినపడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. దెర్ ఇస్ సంథింగ్ టు లెర్న్ ఫ్రమ్ ద కింగ్ ఆఫ్ నినవా. నినవే రాజు నుండి కూడా కొన్ని ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోవాలి. ఏంటి ఆత్మీయ పాఠాలంటే, సింహాసనం మీద నుండి దిగాడంట. దేవుడు కొన్నిసార్లు అంటున్నాడు, నువ్వు ఎక్కి కూర్చున్నావు కొండ మీద, దిగు ఫస్ట్, యూ ఫస్ట్ కమ్ డౌన్. కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, నేను ఎక్కడున్నాను అక్కడికే దేవుడు రావాలి కానీ నేను రాననుకుంటారు. కొంతమంది అంటారు, దేవా నా ఇంట్లోకి వచ్చే అయ్యా, నా ఇంటిని ఆశీర్వదించే, నా భర్తను ఆశీర్వదించే, నా బిడ్డలను ఆశీర్వదించే, అది చేయి ఇది చేయి అంటారు. నేను మాత్రం నీ మందిరానికి రానయ్యా, నువ్వు వచ్చే నా దగ్గరికి. తక్కువ వాళ్ళు గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్తారా, గొప్ప వాళ్ళు తక్కువ వాళ్ళ దగ్గరికి వస్తారా చెప్పాలి. తక్కువ వాళ్ళు గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్తారు. దేవుడు మన ఇంటికి రావడానికి మనం ఎవరం అండి? హూ ఆర్ వి? మనం ఆయన మందిరానికి రావడానికి తాపత్రయపడి రావాలి, అప్పుడు వస్తాడు ఆయన. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అన్నాడు దేవుడు. హల్లెలూయా. నా సన్నిధి నీకు ముందుగా పంపిస్తాను, నా సన్నిధి దూతని నీకు ముందుగా పంపిస్తాను, నేను వస్తాను, నువ్వు రా నా దగ్గరికి. నీతో రాకుండా నేను ఎలా ఉంటాను అంటాడు దేవుడు. హల్లెలూయా. నీతో రాకుండా నేను ఎలాగా ఉంటాను? హౌ కెన్ ఐ బీ వితౌట్ కమింగ్ విత్ యూ? కొన్నిసార్లు విమాన ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాన్ వెస్లీ గారు చెప్తా ఉంటారు కదా, ఎయిర్లో టర్బ్యులెన్స్ వస్తుందండి. టర్బ్యులెన్స్ వచ్చినప్పుడు షేక్ అయిపోతూ ఉంటుంది ఫ్లైట్. టర్బ్యులెన్స్ మరీ ఎక్కువైతే కొంతమందికి నాస్ట్రిల్స్లోంచి బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది, ఊపిరి ఆడదు, ఆక్సిజన్ మాస్క్ ఇస్తారు ఒకవేళ అవసరమైతే. అలాంటి పరిస్థితుల్లో ఎయిర్ ప్రెషర్ డిఫరెన్స్ వచ్చినప్పుడు క్యాబిన్లో ఒక్కొక్కసారి అలాంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నప్పుడు నాకు ఒక ఆలోచన వస్తుంది. అదేంటంటే, దేవుని సేవకులైన మేము ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని బట్టయినా సరే ఈ ఫ్లైట్ని దేవుడు భద్రంగా ఉంచుతాడు అనుకుంటాను. హల్లెలూయా. అర్థమవుతుందండి? నీవు దేవుని బిడ్డగా బ్రతికినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటే నిన్ను బట్టైనా నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ దేవుడు కాపాడుతాడు. నిన్ను బట్టైనా నీ చుట్టూ ఉన్న వాళ్ళకి భద్రత ఇస్తాడు. నిన్ను బట్టి నీవు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదము దేవుడు దయచేస్తాడు. బికాజ్ ఆఫ్ యూ, బికాజ్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ విత్ యూ అండ్ గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ యూ. నీలో ఉన్న దేవుని సన్నిధిని బట్టి, నీతో ఉన్న దేవుని సన్నిధిని బట్టి నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం పొంగి పొర్లి ప్రవహిస్తుంది. హల్లెలూయా. నినివే పట్టణంలో రాజును గురించి మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, సింహాసనం నుండి దిగాడంటే. ఎవరు చెప్పారు దిగమని? అసలు రాజుకి చెప్పగలిగిన వారు ఎవరైనా ఉంటారా? రాజుకి ఆజ్ఞాపించగలిగిన వారు ఎవరైనా ఉంటారా? రాజుని శాసించగలిగే అంత పవర్ అండ్ అథారిటీ, అధికారం ఎవరికైనా ఉంటుందా? ఎవరికి ఉండదు. రాజుకే తనలో తనకి ఒక రియలైజేషన్ వచ్చింది, ఈ చిన్న ప్రాంతానికి రాజునేమో, కానీ పరలోకపు రాజుకి మా మీద కోపం వచ్చింది, ఆయనకు విరోధంగా మేము పాపం చేశాము, ఐ విల్ గెట్ డౌన్ ఫ్రమ్ దిస్ థ్రోన్. ఈరోజు నీ జీవితంలో ఒక సింహాసనం లాగా నీకు ఏది ఉంది? సంథింగ్ దట్ యు హోల్డ్ ఆన్ టు వెరీ డియర్లీ. నువ్వు చాలా గట్టిగా ప్రేమగా కొన్నిటిని ఇంకా నేను వదలలేను అన్నట్టు పట్టుకొని ఉంటావు, అవునా కదా? ఎలిజబెత్ రాణి ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించి ఆమె దేవుని రాజ్యానికి వెళ్ళిపోయింది. షీ వాజ్ అ వెరీ వండర్ఫుల్ బిలీవర్. ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచిన మహారాణి. ఆ మహారాణి అంటే ఒక తీర్మానం తీసుకుందంటే, షీ కెన్ రిజైన్, షీ కెన్ రిటైర్. చూడండి, క్రికెట్లో మనం ఇండియన్ క్రికెట్ టీంలో గతంలో కొంతమంది నాకు 40 years వచ్చేసాయి, ఐ వాంట్ టు రిటైర్ అని రిటైర్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు క్రికెటర్స్. ఎలిజబెత్ మహారాణి కూడా ప్రాబబ్లీ అట్ హర్ 60s, 60 సంవత్సరాలు వచ్చినప్పుడు, 70 సంవత్సరాలు వచ్చినప్పుడు, 75 years వచ్చినప్పుడు షీ కెన్ యాక్చువల్లీ రిజైన్. ఆమె యొక్క మహారాణిగా ఆమెకున్న హోదాను ఆమె రిజైన్ చేస్తే ఆమె తర్వాత వారికి అవకాశం వచ్చేది. కానీ ఆమె ఒక తీర్మానం తీసుకుంది, ఏమనంటే, నేను బ్రతికినంత కాలము నేనే పరిపాలన చేస్తాను. మేబీ దట్స్ హౌ మచ్ షీ ట్రస్టెడ్ హర్ సెల్ఫ్. నేను వాక్యపు విలువలు కలిగిన వ్యక్తిని, నేను చక్కగా పరిపాలించగలిగిన వ్యక్తిని, కాబట్టి నాకు దేవుడు అవకాశం ఇచ్చినంత వరకు పరిపాలించాలి అని ఆమె అనుకుని ఉండొచ్చు. సో షీ రిమైన్డ్ యాజ్ క్వీన్ త్రూ అవుట్ హర్ లైఫ్. షీ లివ్డ్ లైక్ అ క్వీన్, షీ డైడ్ లైక్ అ క్వీన్. బ్రతికినంతకాలం రాణిగా బ్రతికింది, చనిపోయినప్పుడు కూడా రాణిగానే చనిపోయింది. అదే హోదాలో ఆమె చనిపోయింది. కొన్నిసార్లు మన జీవితంలో కూడా దేవుడు మనకిచ్చిన కొన్నిటిని గట్టిగా పట్టేసుకుంటాం. ఇది మాత్రం నేను వదలను, ఇది నాదే, ఇది నా కోసమే, ఇది వదలను. నినివే దేశంలో, నినివే ప్రాంతంలో ఉన్న రాజు ఆ సింహాసనాన్ని గట్టిగా పట్టేసుకొని, సింహాసనం మాత్రం నేను దిగను, మీరందరూ ఉపవాస ప్రార్థన చేసేయండి అని చెప్పలేదండి. హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్.
ఇంటిలో యజమానులు తమ్మును తాము తగ్గించుకుంటే ఆ ఇంటికి ఆశీర్వాదం. హల్లెలూయా. ఇంటిలో తల్లి తన్ను తాను తగ్గించుకుంటే ఆ ఇంటికి ఆశీర్వాదం. ఎవరికి వారు దేవుని సన్నిధిలో తగ్గించుకుంటే, ఇందాక చెప్పాను కదా, యోర్ హ్యూమిలిటీ అట్రాక్ట్స్ గాడ్. నీ యొక్క తగ్గింపు దేవుని కనుదృష్టి నీ మీద అలా పడేలా చేస్తుందండి, అంతే, ఇంకేం కాదు. దేవుని కంటి చూపు, ఇప్పుడు ఇన్ని వందల మంది ఇక్కడ ఉన్నారు దేవుని ప్రజల మందిరంలో, నీ ప్రార్థన దేవుడు వెంటనే విని నీ వైపు ఆయన ఆకర్షితుడు అవ్వాలంటే వాట్ కాజెస్ ఇట్ అంటే తగ్గింపు. ఆ నినివే రాజు తాను తగ్గించుకొని తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి, రాజవస్త్రములు తీసేసి ఏ వస్త్రాలు వేసుకున్నాడంటే గోనె పట్ట కట్టుకున్నాడంట. రాజు అనుకుంటున్నాడు, ఈ రాజవస్త్రాలు వేస్ట్, నాకు, ఐ డోంట్ నీడ్ దెమ్. ఏదో ఉన్నాను కాబట్టి, రాజుగా ఉన్నాను కాబట్టి నేను ధరించుకుంటాను, కానీ పరలోకపు రాజు ఎదుట నన్ను నేను తగ్గించుకుంటాను అనుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ రాజే ఒక ఎగ్జాంపులరీగా నిలబడ్డాడండి. ఒక మంచి మాదిరిగా రాజు నిలబడ్డాడు. నీ యొక్క భక్తి జీవితము, నీ యొక్క ప్రార్థన జీవితము చాలా మందిని ఇన్స్పైర్ చేస్తుంది. డూ యు నో దాట్? చాలా మందిని ప్రభావితం చేస్తుంది, నీకు తెలుసా? ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ. కొంతమంది నీతో వచ్చి చెప్తారు, కానీ కొంతమంది నీకు చెప్పరు, కానీ లోపల వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. ఈ సహోదరి ప్రతి విషయానికి ప్రార్థన చేస్తుంది. ఈమె ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ప్రార్థన వింటాడు. ఈ కుటుంబం ప్రార్థించే కుటుంబం అని ఒక చక్కని సాక్ష్యం. ఆ రాజు కూడా ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే చూడండి 9వ వచనంలో, మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలనని మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొన వలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి. హల్లెలూయా. దేవుడు చూశాడంటండి. రాజు సింహాసనం మీద నుండి దిగడం దేవుడు చూశాడు. ఆ ప్రజలందరూ గోనె పట్ట కట్టుకోవడం దేవుడు చూశాడు. వారు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు చూశాడు. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ కడుపు కేకలు వేస్తూ ఉంటుంది, ఎవరు చూస్తారు? అది దేవుడు చూస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎవ్వరికి కనబడకుండా దేవుని సన్నిధిలో బోరున కన్నీరు గార్చి ప్రార్థన చేస్తావే, అది ఎవరు చూస్తారో తెలుసా? దేవుడు చూస్తాడు. నువ్వు కొన్ని విషయాలు త్యాగం చేసి, కొన్ని విషయాలు ప్రక్కన పెట్టి దేవుని కొరకు సమయాన్ని వెచ్చించుకొని దేవుని గణపరుస్తావే, అవి ఎవరు చూస్తారో తెలుసా? దేవుడు చూస్తాడు. దేవుడు ఏమేం చూశాడంటే, వారు ఆయన యందు విశ్వాసం ఉంచడం దేవుడు చూశాడు. వారు ఉపవాస దినము చాటించుకోవడం దేవుడు చూశాడు. వారు మనఃపూర్వకముగా ప్రార్థన చేయడం దేవుడు చూశాడు. When was the last time you prayed wholeheartedly in the presence of God? మనఃపూర్వకంగా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసిన ఆఖరు టైం ఎప్పుడు? ఎంతకాలం అయింది? కొంతమంది అలవాటుగా ప్రార్థన చేస్తారు. కొంతమందికి ప్రార్థన అంటే ఆ స్టార్టింగ్ లైన్ నుండి ఎండింగ్ లైన్ వరకు ఒక రికార్డెడ్, ఇప్పుడు మన పాటలు వింటాం కదా, ఆ పల్లవి చరణాలు ఇంకా ఎప్పుడు అవే ఉంటాయి, మారవు కదా. కొంతమంది ప్రార్థన అలాగే ఉంటుంది. మొదలు పెడతారు ప్రేమ కలిగిన పరలోకి ఏదో ఉంటుంది కదా, స్టార్టింగ్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రేయర్ చేస్తారు. ఆ పదాలు ఇంకా అవే అన్నమాట, రోజు అదే 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 అదే. మీ పిల్లలు కూడా మీ దగ్గరికి ప్రతిరోజు వచ్చి సేమ్ డైలాగులు కొడుతున్నారు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? అదేదో మెషిన్లా ఉంటుంది తప్ప అదొక రిలేషన్షిప్ లాగా, ఇదేంటి నా బిడ్డ ఏమన్నా టాకింగ్ డాలా అనిపిస్తుంది. బొమ్మనా లేకపోతే మనిషా, ఏంటిది ఇంత యాంత్రికంగా మాట్లాడుతుంది ఏంటి అనిపిస్తుంది, అవునా కదా? దేవుని సన్నిధిలో మనఃపూర్వకంగా ప్రార్థన చేయడం అంటే ఏంటంటే నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవడం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనఃపూర్వకంగా ప్రార్థన చేయడం అంటే నీ డే టు డే ఛాలెంజెస్ ప్రార్థనలో దేవుని దగ్గరకు తీసుకువెళ్ళడం. ఎప్పుడైనా తీసుకెళ్ళావా? ఈరోజు నాకు ఈ సవాల్ ఉందయ్యా, నాకు సహాయం చేయి. ఇదిగో ప్రభా, ఈరోజు నేను మానసికంగా ఈ పరిస్థితిలో ఉన్నాను, నాకు సహాయం చేయి. ఇదిగో ప్రభా, నా శరీరంలో ఈ బలహీనత ఉంది, నాకు సహాయం చేయి. ఇదిగో ప్రభా, నేను ఈరోజు ఈ ఇంటర్వ్యూకి వెళ్ళబోతున్నాను, నేను ఏం మాట్లాడాలో నాకు సహాయం చేయి. ఇదిగో ప్రభా, ఈరోజు నేను ఇంతసేపు నీ సన్నిధిలో ప్రార్థన చేయాలనుకుంటున్నాను, దానికి కూడా నువ్వే నాకు సహాయము చేయి. యు నో సంథింగ్, ఆయన సహాయం లేకపోతే మనం we cannot achieve anything. మన స్వంత శక్తితో మనం ఏది కూడా సాధించలేం. వారు మనఃపూర్వకముగా వేడుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారంట. వారి చెడు నడతలను మానుకున్నారంట. మానుకోవడం చాలా కష్టం అండి, అవునా కదా?
జంక్ ఫుడ్ తినడం అలవాటు అయిన వాళ్ళకి హెల్తీ ఫుడ్ తినడం చాలా కష్టం. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ వైట్ రైస్ మానేయండి అని చెప్పారనుకోండి, ఎంత కష్టమో. వైట్ రైస్ మానేస్తే జీవితమే వేస్ట్ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది కొంతమందికి, ఎందుకంటే అలవాటు అయిపోయింది కాబట్టి. బూతు మాటలు మాట్లాడడం అలవాటు అయిన వాళ్ళకి ఆ మాటలు మానాలంటే ఏదో పెద్ద త్యాగం చేసేస్తున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. దొంగతనాలు చేస్తున్న వాడిని మానేయమంటే వాడికి అనిపిస్తుంది నా ప్రాఫిట్ అంతా లాస్ అయిపోతుంది అనిపిస్తుంది, ఎందుకంటే వాడు తప్పుడు పనులకు అలవాటు పడిపోయాడు కాబట్టి. అబద్ధాలు చెప్పే వారికి మానేయమంటే ఎంత కష్టంగా ఉంటుందో, అమ్మో ఎంత కష్టం అండి, ఎందుకంటే అంత అలవాటు అయిపోయారనమాట. చెడు నడతలను మానుకోవడం ఇట్స్ నాట్ ఈజీ. కానీ నినివే పట్టణ ప్రజలు అనుకున్నారు, దేవుని కోపం మా మీదకి రాకుండా ఉండాలంటే, దేవుని ఉగ్రత మేము రుచి చూడకుండా ఉండాలంటే మేము మా చెడు నడతలను మానుకుంటాము. వారికి వచ్చిందండి ఆ రియలైజేషన్. ప్రక్కవారు చెప్తే మనకు వచ్చే వెలిగింపు కొంతవరకు, కానీ మనకు ఆ రియలైజేషన్ వస్తే అది చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుడు కూడా అదే అంటున్నాడు, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుడి. బీ ట్రాన్స్ఫార్మ్డ్ బై ద రెన్యూవింగ్ ఆఫ్ యువర్ మైండ్. ఈ మైండ్ రెన్యూ అవ్వాలంట. ఎప్పుడెప్పుడు అవ్వాలంటే అనుదినం అవ్వాలి. హల్లెలూయా. యూ హ్యావ్ టు రెన్యూ యువర్ మైండ్ ఎవ్రీ డే. పోయిన సంవత్సరం రెన్యూ అయిందండి మైండ్, ఇంక ఇప్పటి వరకు అక్కర్లేదండి అంటే కుదరదండి. ఫోన్ చూడండి, రీఛార్జ్ బ్యాలెన్స్ అయిపోగానే రీఛార్జ్ చేసుకుంటాం కదా, రీఛార్జ్ చేసుకుంటాం, రెన్యూ అవుతూ ఉంటుంది. ఈ మనసు కూడా చాలాసార్లు లోక ప్రభావం మనసు మీద పడతా ఉంటుంది, ఇతరుల యొక్క మాటల ప్రభావం మనసు మీద పడతా ఉంటుంది. మనలో నుంచే కొన్ని దేవునికి ఇష్టం లేని బయలుదేరుతూ ఉంటాయి. నీ మనసుని ఎప్పటికప్పుడు నూతన పరుచుకుంటూ ఉండాలి. ఆ ప్రజలు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి వారి చెడు నడతలను మానుకున్నప్పుడు దేవుడు తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవుడు అనుకున్నాడంట, నేను ఈ పట్టణాన్ని నశింప చేద్దాం అనుకున్నాను, బట్ ఐ విల్ స్టాప్ ఇట్. ఈ ప్రజల యొక్క ప్రార్థన, నినివే పట్టణస్థులు పాపులండి, నో డౌట్ అబౌట్ ఇట్. నినివే పట్టణస్థులు పాపులు, ఎందుకంటే దేవుడే అన్నాడు మీ మీదకి నాశనం వస్తుందని వెళ్ళి ప్రకటించు యోనాను పంపించాడు దేవుడు. అంత పాపులు కూడా పశ్చాత్తాపముతో ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు తన మనసుని మార్చుకున్నాడు. దేవుడు మనసు మార్చుకుంటాడా? మన దేవునికున్న పేరు ఒకటి ఏంటో తెలుసా? ఆయన నిన్న నేడు నిరంతరము మారని వాడు, ఏకరీతిగా ఉన్నవాడు. హీఈస్ ద సేమ్ యెస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్. దేవుడు ఒక డెసిషన్ చేస్తే ఆయన అంత ఈజీగా మార్చుకోడు, కానీ మార్చుకున్నాడు. నినివే పట్టణస్థుల విషయంలో దేవుడు మనసు మార్చుకున్నాడు. వారి మీదకి ఆయన పంపదలచిన కీడును గాడ్ స్టాప్డ్ ఇట్. ఆయన ఆపేశాడు. ఇప్పుడు మధ్యలో ఫూల్ ఎవరయ్యారంటే యోనా అయ్యాడు, అంతే కదా. యోనా చాలా అప్సెట్ అయిపోయాడండి. నన్ను వెళ్ళి ప్రకటించమన్నావు, వాళ్ళు ప్రార్థన చేయగానే మానేసేవా ప్రభా, నువ్వు ఎలాగైనా పంపించాలి, నా మాట పోతుంది కదా ఇక్కడ. కొన్నిసార్లు మన పరిస్థితి అలా ఉంటుందండి. ప్రభా మా పక్కింటోడు పాడైపోతున్నాడయ్యా, బాగుపడాలి ప్రార్థన చేస్తాం. నిజంగానే బాగుపడితే నాకంటే భక్తుడు అయిపోతున్నాడు ఏంటి ప్రభా, ఇంత దుర్మార్గుడు ఇంతలాగా వాడబడిపోతున్నాడా? దేవుడు అంటాడు, నువ్వేగా చేసింది ప్రార్థన, నీ ప్రార్థన నేను విన్నాను, సంతోషించు. దేవుడి కార్యాలు జరుగుతున్నప్పుడు సంతోషించు, నీ మాట పోయిందని బాధపడకు. హల్లెలూయా. నినివే పట్టణస్థులను దేవుడు కనికరించాడు. ఎలా అంటే వారు ప్రార్థన చేసినప్పుడు. ఒక్క వచనం చూసుకొని మనం స్తుతి ఆరాధనలోకి వెళ్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు. సరే, నినివే వాళ్ళందరూ గోనెపట్ట కట్టుకున్నారు కాబట్టి అమెజాన్లో గోనెపట్టలు ఆర్డర్ చేద్దామండి. ఇవాళ రేపు ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి కదా, మనం కూడా మన సైజు లార్జ్, ఎక్సెల్, డబుల్ ఎక్సెల్, స్మాల్ ఆర్డర్ చేసుకొని మనం కూడా గోనెపట్ట కట్టుకుందాం. అంటే దేవుడు అంటున్నాడు, వస్త్రాలు కాదు చింపుకోవాల్సింది, మీ హృదయాన్ని చింపుకోండి. మీ హృదయం చూస్తున్నా నేను, మీ హృదయ స్థితిని నేను చూస్తున్నా, మీ అంతరంగాన్ని చూస్తున్నా. బయటకి దీన మనసు కలిగినట్లు ప్రవర్తిస్తూ కూడా లోపల గర్వం కలిగి ఉంటే నేను అదే చూస్తా స్ట్రైట్, ఇంకా బయట ఏమీ చూడను. కొంతమంది బయటకి బాగా
నటిస్తారు కదండి. సమ్ టైమ్స్ పీపుల్ జస్ట్ యాక్ట్ జస్ట్ ది ఆపోజిట్ ఆఫ్ హూ దే ఆర్ ఆన్ ది ఇన్సైడ్. లోపల ఏముందో కరెక్ట్ ఆపోజిట్ చూపిస్తారు. కత్తికి తేనె పూసినట్టు ఉంటాయంట కొంతమంది మాటలు. పైకి చూస్తే తేనెలాగా స్వీట్గా ఉంటుంది, కానీ యాక్చువల్గా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. దేవుడు అంటున్నాడు, మీరు మీ వస్త్రములను చింపుకోవద్దు, మీ హృదయాలను చింపుకోండి. హృదయాలను చింపుకుంటే దేవుడు ఏం చేస్తారంటే 18వ వచనంలో, అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనును. ఈ మాట దిస్ ఇస్ డెఫినెట్లీ అన్ ఎంకరేజ్మెంట్. చాలా ప్రోత్సాహకరమైన మాట. దేవుడు తన ప్రజలను బట్టి ఆయన రోషం తెచ్చుకుంటాడంట. చూడండి, కొన్నిసార్లు పిల్లల్ని తిడుతూ ఉన్నప్పుడు పేరెంట్స్ ఒక మాట వాడతారు, ఇన్ని తిట్లు తిడుతున్నా నీకు రోషన్ రావట్లేదా? ఇన్ని తక్కువ మార్కులు వస్తే మీ క్లాస్లో టీచర్ అందరి ముందు నిన్ను అవమానకరంగా మాట్లాడితే రోషన్ రావట్లేదా? దేవుడు తన ప్రజల ఎడల తన ప్రజలను బట్టి ఆయన రోషం తెచ్చుకుంటాడంట. అంటే అర్థమేంటో తెలుసా? నీవు అవమానకరంగా సమాజంలో ఉంటే, నిన్ను అందరూ చీదరించుకుంటూ ఉంటే ఆయనకు బాధే. నీవు దీనస్థితిలో ఉంటే, నీవు తూలనాడబడుతూ ఉంటే, నీవు తృణీకరించబడుతూ ఉంటే, నువ్వు ఓడిపోతూ ఉంటే ఆయనకు బాధే. అందుకని నువ్వు ఆయన వైపు పశ్చాత్తాపడి తిరిగితే, చెడు నడతలను మానుకుంటే దేవుడు అంటున్నాడు, నా బిడ్డ నీకే కాదు నీ గురించి రోషం, నేను కూడా నిన్ను బట్టి రోషం తెచ్చుకొని నా జాలిని నీ పైన చూపిస్తాను. హల్లెలూయా. మనల్ని ప్రేమించే దేవుడు ఎంత గొప్ప దేవుడు ఒక్కసారి ఆలోచించండి. మన గురించి కూడా ఆయన రోషం తెచ్చుకుంటాడంట. ఆయన ప్రజలు ఇబ్బందులలో ఉంటే ఆయన సంతోషించే దేవుడు కాదు. నువ్వు ఓడిపోతూ ఉంటే ఆయన సంతోషించే దేవుడు కాదు. నువ్వు అవమానకరమైన స్థితిలో ఉంటే నిన్ను చూసి ఆయన పోతే పోన్లే అని ఊరుకుండే దేవుడు కాదు. ఆయన నిన్ను బట్టి రోషం తెచ్చుకుంటాడు. కానీ మనమేం చేయాలంటే ఆయన సన్నిధిలో హృదయాలు చింపుకొని ప్రార్థన చేయాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో హృదయం చింపుకొని ప్రార్థన చేద్దాం. పశ్చాత్తాపడి ప్రార్థన చేద్దాం. మనఃపూర్వకంగా ప్రార్థన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనలు వింటాడు. మన కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. లేచి నిలబడండి, దేవుని స్తుతించి ఆరాధించుకుందాం.